త్యాగాల స్మరణే బక్రీద్, ముస్లింలకు సీఎంలు రేవంత్ చంద్రబాబు శుభాకాంక్షలు అంటూ చూస్తున్నాం కదా. సో దీనికి సంబంధించి ఒక్కసారి నేను ఒక విషయం మీకు చెప్పాలి. నిన్న ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. ఇగో హ్యాపీ బక్రీద్ అని చెప్పేసి ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ ఆవు ఫోటో పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఇది చేయడం, అంటే దీని ఇండికేషన్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇదొకటి. ఇక్కడ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒకటైతే దానికి సంబంధించి బక్రీద్ సంబంధించినటువంటి దాంట్లో ఈమె కూడా ఎవరు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా ఈమె కూడా ఇలాంటి ఫోటో పెట్టి, అంటే దీని మీనింగ్ ఏందో ఒకసారి చాలా పెద్ద ఎత్తున ట్రోల్ జరిగినాయి. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు వివరించుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఎవరు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీజేపీ వాళ్ళు గట్టిగా సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఈరోజు ఆయన ఏం చేసిండు ఒకసారి చూడండి. క్షమాపణ చెప్పి దెబ్బకి. ఈరోజు నేను కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ ఈరోజు భువనగిరికి సంబంధించి బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా మా సోషల్ మీడియా పోస్ట్లో మరి కొంత అది ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్లా తప్పుగా చిత్రీకరించడం జరిగింది. జనరల్ ఏంటంటే ఆ పోస్టింగ్ లో వెనుక ఆ గోల్డ్ బొమ్మ వస్తుంది. వీళ్ళు మరి ఎట్లా చేసిండ్రో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది. సరే, ఇది ఇమ్మీడియట్ గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది. అన్ని గ్రూపులకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం. సో ఇది ఎవరి మనసులు బాధపడ్డా వాళ్ళందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే సో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఈ విధంగా పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో నేను అదే అంటా ఉన్నాను, ఎవరైనా కానీ ఈ సమాజంలో వైషమ్యాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇటు హిందువులైనా మిగతా వర్గాలకు సంబంధించిన మనోభావాలను గౌరవించాలి. ముస్లింలైనా కానీ హిందువుల మనోభావాలను మిగతా వర్గాల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. క్రిస్టియన్స్ అయినా మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హిందువుల పండుగలకు మేక కోస్తారు, కోడి కోస్తారు అని చెప్పేసి ఈరోజు ముస్లిమ్స్ మేకలు కోళ్ళు ఎవరికి కూడా ఆరాధ్య దైవాలు కావు, వాటికి ఎవరు కూడా పూజించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు ఆవు అనేటువంటి ఒక జంతువు ఏదైతుందో హిందువులకు ఆరాధ్య దైవం. సో ఈరోజు అదేవిధంగా ఎద్దు అనేది కూడా ఈరోజు ఆరాధ్య దైవం. ఎందుకంటే ఎద్దు అనేది ఈరోజు మన వ్యవసాయానికి చాలా కీలకమైనటువంటి పాత్ర. వ్యవసాయంలో, అగ్రికల్చర్లో, మనం పంట పొలాలలో ఈరోజు నాట్లు వేయాలన్నా ఏది వేయాలన్నా కానీ ఎద్దు అనేది చాలా కీలక పాత్ర పోస్తుంది. ఈ రెండింటిని కూడా ఈరోజు దైవాలుగా భావిస్తారు హిందువులంతా కూడా. ఈరోజు ఆ హిందువుల మనోభావం దెబ్బతీస్తూ ముస్లింలు గోవధ కానీ ఈరోజు ఏదైనా వధ అంటే చేయడం వల్ల ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతింటారు. గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సరే గత చరిత్ర ఏదైనా ఉండొచ్చు, కానీ మనోభావాలను గౌరవించకపోతే సమాజంలో వైషమ్యాలు చెలరేగుతాయి. ఈరోజు ముస్లింల మనోభావాలు కూడా ఈరోజు హిందువులు అర్థం చేసుకోవాలి, హిందువుల మనోభావాలు కూడా ముస్లింలు అర్థం చేసుకోవాలి, క్రిస్టియన్స్ అందరూ అర్థం చేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడే ఈరోజు ఒక మంచి శాంతియుతమైన వాతావరణం సమాజం ఉంటుంది. లేదంటే మాత్రం వైషమ్యాలు రెచ్చగొడతారు. ఒక వర్గం మీద ఇంకొక వర్గం, ఇంకొక వర్గం మీద ఇంకొక వర్గం ఈరోజు ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతారు. ఇదంతా కూడా తరతరాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న పరిణామాలు తప్ప ఏది లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి విధానాలకు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ పద్మావతి లాంటి వాళ్ళే ఇలాంటి పెడతా ఉన్నారంటే దీనికి ఏంది ఇండికేషన్? అంటే ఆవులను కోసుకొని తినమనా, గోవులను కోసుకొని తినమనా, ఎద్దులను కోసుకొని తినమనా? సరే, గతంలో ఎప్పుడో ఉండే 100 సంవత్సరాల క్రితం ఈ కల్చర్ ఉండే కావచ్చు. ఇప్పుడు ఎందుకు ఆ కల్చర్ మీద ఎందుకు మనం చేయాలి? మానేసుకోవాలి కదా, తప్పేమున్నది? అట్లా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికైనా కానీ, ఏ వర్గానికైనా కానీ నేను చెప్పేది ఒకటే మాట, ఏ వర్గం కూడా ఈరోజు ఒకరిని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టద్దు. సరే, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఒకరి ఆచార వ్యవహారాలను కూడా గౌరవించేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఒకరి ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. లేదంటే మాత్రం సమాజంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఏమేమి దెబ్బకు అనిల్ కుమార్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పిండు. రేపటి రోజు హిందువులంతా ఏకమైతే ఏం చేస్తారు? ఇందులో ఓట్లు వేస్తారా? ఇదే పెట్టుకొని రేపు ప్రచారం చేస్తారు కూడా. చాలా ఇంపాక్ట్ పడుతుంది వాస్తవం చెప్పాలంటే. హ్యాపీ బక్రీద్ అని చెప్పేసి ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ ఆవు ఫోటో పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఇది చేయడం, అంటే దీని ఇండికేషన్ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇదొకటి. ఇక్కడ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒకటైతే దానికి సంబంధించి బక్రీద్ సంబంధించినటువంటి దాంట్లో ఈమె కూడా ఎవరు
ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా ఈమె కూడా ఇలాంటి ఫోటో పెట్టి, అంటే దీని మీనింగ్ ఏందో ఒకసారి చాలా పెద్ద ఎత్తున ట్రోల్ జరిగినాయి. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు వివరించుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఎవరు, కుమ్మవల్లి కుమార్ రెడ్డిని బీజేపీ వాళ్ళు గట్టిగా సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఈరోజు ఆయన ఏం చేసిండు ఒకసారి చూడండి. క్షమాపణ చెప్పిన దెబ్బకి ఈరోజు నేను కుమ్మవల్లి కుమార్ రెడ్డి ఇక్కడ ఈరోజు భువనగిరికి సంబంధించి బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా మా సోషల్ మీడియా పోస్ట్లో మరి కొంత అది ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్లా తప్పుగా చిత్రీకరించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఆ పోస్టింగ్ లో వెనుక ఆ గోటు బొమ్మ వస్తుంది. వీళ్ళు మరి ఎట్లా చేసిండ్రో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది. సరే, ఇది ఇమ్మీడియట్ గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది. అన్ని గ్రూపులకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం. సో ఇది ఎవరి మనుషులు బాధపడ్డా వాళ్ళందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే సో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఈ విధంగా పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో నేను అదే అంటా ఉన్నాను, ఎవరైనా కానీ ఈ సమాజంలో వైషమ్యాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇటు హిందువులైనా మిగతా వర్గాలకు సంబంధించిన మనోభావాలను గౌరవించాలి. ముస్లింలైనా కానీ హిందువుల మనోభావాలను మిగతా వర్గాల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. క్రిస్టియన్స్ అయినా మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హిందువుల పండుగలకు మేక కోస్తారు, కోడి కోస్తారు అని చెప్పేసి ఈరోజు ముస్లిమ్స్ ఆ మేకలు కోళ్ళు ఎవరికి కూడా ఆరాధ్య దైవాలు కావు, వాటికి ఎవరు కూడా పూజించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు ఆవు అనేటువంటి ఒక జంతువు ఏదైతుందో హిందువులకు ఆరాధ్య దైవం. సో ఈరోజు అదేవిధంగా ఎద్దు అనేది కూడా ఈరోజు ఆరాధ్య దైవం. ఎందుకంటే ఎద్దు అనేది ఈరోజు మన వ్యవసాయానికి చాలా కీలకమైనటువంటి పాత్ర. వ్యవసాయంలో, అగ్రికల్చర్లో, మనం పంట పొలాలలో ఈరోజు నాట్లు వేయాలన్నా ఏది వేయాలన్నా కానీ ఎద్దు అనేది చాలా కీలక పాత్ర పోస్తుంది. ఈ రెండింటిని కూడా ఈరోజు దైవాలుగా భావిస్తారు హిందువులంతా కూడా. ఈరోజు ఆ హిందువుల మనోభావం దెబ్బతీస్తూ ముస్లింలు గోవధ కానీ ఈరోజు ఏదైనా వధ అంటే చేయడం వల్ల ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సరే గత చరిత్ర ఏదైనా ఉండొచ్చు, కానీ మనోభావాలను గౌరవించకపోతే సమాజంలో వైషమ్యాలు చెలరేగుతాయి. ఈరోజు ముస్లింల మనోభావాలు కూడా ఈరోజు హిందువులు అర్థం చేసుకోవాలి, హిందువుల మనోభావాలు కూడా ముస్లింలు అర్థం చేసుకోవాలి, క్రిస్టియన్స్ అందరూ అర్థం చేసుకోవాలి. అట్లా ఉన్నప్పుడే ఈరోజు ఒక మంచి శాంతియుతమైన వాతావరణం సమాజం ఉంటుంది. లేదంటే మాత్రం వైషమ్యాలు రెచ్చగొడతారు. ఒక వర్గం మీద ఇంకొక వర్గం, ఇంకొక వర్గం మీద ఇంకొక వర్గం ఈరోజు ఈ విధంగా